లంబసింగి చింతపల్లి వచ్చిన మరుసటి రోజండి ఉదయం. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇప్పుడే లేచామండి. ఎందుకంటే అదే మీరు ముందు వీడియోస్లో చూసుంటారు. ముందు వీడియోలో జర్నీ చేసి 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 అలసిపోయామండి. పడుకునేసరికి 10 అయిపోయింది. కొంచెం ఇప్పుడిప్పుడే లేచామండి. కొంచెం నీరసంగా కూడా ఉంది నాకైతే. ఎందుకంటే సాయంత్రం మొత్తం జర్నీయే. ఆ వీడియోలో మీరు చూస్తే ఏ టైం నుంచి ఏ టైం వరకు అన్నది కూడా చెప్పాను ఆ వీడియోలో. నిహారిక అయితే బాటిల్ పట్టుకుందండి. ఎటు వెళ్ళాలో మాకు తెలియదు. మా తమ్ముడేమో బాబీ గాడు ఎటో వెళ్ళిపోయాడు. అది బాబు తీసుకెళ్తున్నాడు బయటికి. సరేనా, తీసుకెళ్తావు బాబు? ఏడి బాబీ ఏడి లేడు. ఇదిగోండి ఆవులు, ఎద్దులు. మార్నింగ్ తడికిల్లు బాగుంది. తడికిలు కాదు, కర్రలు. అమ్మ పెద్ద చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అది. రాత్రి అయితే అసలు ఏం తెలియలేదండి. చీకటి అయిపోయింది కదా నిన్న వచ్చేసరికి. అదే ముందు వీడియోలో. ఇప్పుడు చూస్తే చుట్టూ ఎత్తైన కొండలండి. ఇక్కడైతే లొకేషన్ బాగుందండి. విచిత్రం ఏంటంటే, విచిత్రం అంటే మాకు విచిత్రం అండి. ఎందుకంటే మా ఏరియాలో ఈ టైంలో మంచు పడడం కష్టమండి. ఈ టయానికి ఇప్పుడు 6:30 అయిపోయింది కూడా మంచు పడుతుందండి ఇక్కడ. వీడియోలో అంత క్లారిటీగా లేదు కానీ డైరెక్ట్ బాగా కనిపిస్తుంది. రాత్రి వచ్చాం కదండి. కొండలు ఉంటాయని తెలుసు కానీ ఆ చీకటిలో మాకింత కనిపించలేదు. వచ్చేసరికి చీకటి అయిపోయింది కదండి. అదే ముందు వీడియోలో. ఇది తెల్లారి లెగిసి చూస్తే అండి చుట్టూ పెద్ద కొండలండి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి కొండలు. మరి మీకు చిన్నగా కనిపిస్తూ ఉండొచ్చు. అదిగో అటు సైడ్ అది ఇంకా పెద్దగా ఉందండి ఆ కొండ అయితే. మరి ఇది ఎక్కువ మంచు పడే ప్రదేశం కదండి. లంబసింగి, చింతపల్లి, పాడేరు, అరకు ఇలా ఇవన్నీ. అందుకోసము ఇంకా వేసవకాలంలో కూడా లైట్గా మంచు పడుతుంది అనుకుంటా పొద్దున్న టైంలో. ఇదిగోండి నేను నిన్న పెట్టుకొచ్చిన పూలు అయితే ఇలా అయిపోయినాయి. పర్లేదు, కొంచెం బాగానే ఉన్నాయి. బయట పెట్టేసాను రాత్రి తీసేసి. బాబీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్నమ్మ గారు అయితే తుడుస్తున్నారు. వాళ్ళ నాన్నమ్మ గారు. వేప పుల్లలు దొరుకుతాయా మా అమ్మ? ఇటుండవమ్మా? సరే, బ్రష్ తీసుకుందాం. షాప్ దగ్గరికి వెళ్ళి బ్రష్ తీసుకుందాం. హే హాయ్ చెప్పండి. మీ ఇల్లు భలే ఉంది. మీ పాక చక్కగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉన్నావు ఇప్పుడు దాకా మమ్మల్ని వదిలేసి? చెప్పు. చూడండి, మమ్మల్ని వదిలేసి ఎటు వెళ్ళిపోయాడు తమ్ముడు. లేచి చూస్తే లేడు. ఇప్పుడు వచ్చాడు. మేము ఊరంతా తిరిగి వచ్చాం, సగం ఊరు తిరిగి వచ్చాం. ఇదిగోండి ఈ ఇంట్లో పడుకున్నామండి రాత్రి. ఈ ఇంట్లో పడుకున్నాము. మేము వచ్చింది ఈ ఇల్లు, బాబీ నానమ్మ వాళ్ళ ఇల్లు. మేము పడుకున్నది మొత్తం అందరూ బాబీ వాళ్ళ రిలేటివ్స్. ఇదంతా అక్కడ వరకు ఆ చెట్లు కనిపిస్తున్నంత వరకు ఇందుట్లో పడుకున్నాం మేమైతే. పెద్దమ్మ అయితే టీ ఇచ్చారు. అదే బాబీ వాళ్ళ నానమ్మ. నేను ఇంక పెద్దమ్మ అని పిలుస్తాను. టీ తాగుతున్నాం మేము. బామ్ ఇచ్చింది మాకు టీ అండి. నీ వాయిస్ వినిపించట్లేదే? బామ్ ఇచ్చింది మాకు టీ అండి. బాబీ వాళ్ళ నానమ్మ. ఎలా ఉంది? బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అవునా? ఓకే అండి. ఈరోజు అయితే మన వీడియోలో నేను ఈ విలేజ్ని చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ హౌసెస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మీకు తెలుసు
అంటే అరకు సైడు, పాడేరు సైడు, లంబసింగి సైడు హౌసెస్ ఎలా ఉంటాయో వీడియోస్లో చూసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. నేను డైరెక్ట్గా చూడడం నాకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుందండి. ఎందుకంటే వీడియోస్లో ఎప్పుడు చూడడము అంటే అరకు వాళ్ళు కొన్ని ఛానల్స్ వాళ్ళు పెడతా ఉంటారు కదా అవి, కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను. ఇలాంటి ఇల్లులో ఒకసారి స్టే చేయాలని ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ ఉండేది నిహారిక. అవునా? ఆ వీడియోస్ చూసినప్పుడల్లా ఇలా స్టే చేయాలి ఇలాంటి ఇంట్లో, ఒకరోజు ఉంటే బాగుండును అనిపించేది. ఒకరోజు కాదండి, 4 days ఉండబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. సేమ్ నాకు అలాగే అనిపించింది ఇట్లాంటి ప్లేస్లో ఎలా ఉంటుంది ఏందనేది. సో మా ఫ్రెండ్ బాబీ ద్వారా మాకు ఆ కోరిక నెరవేరిపోతుందా? ఈ విలేజ్ ఎలా ఉందో, మెయిన్ రోడ్ పక్కనేనండి. మెయిన్ రోడ్ అంటే మీకు చెప్పక్కర్లేదు. రోడ్స్ ఎలా ఉంటాయో చాలా అంటే చాలా బాగుంటాయండి. రోడ్డు కూడా ఒక లొకేషన్ నిజం చెప్పాలంటే కదా. అవును, రోడ్డు అసలు రీల్స్ అంటే సాంగ్స్ తీయడానికి, టిక్ టాక్ వీడియోలు తీసుకోవడానికి ఆ రోడ్డు ఎంత బాగుందంటే మేము వచ్చేటప్పుడు చూసుకున్నాము. మేము వచ్చేటప్పుడు ప్రయాణం ముందు వీడియోలో ఉంటుంది. ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైము, చాలా ఆహ్లాదకరంగా ఉంది. లంబసింగి సైడ్ కానీ ఈ కొండ ప్రాంతం అసలు జర్నీ అయితే ఒక అమేజింగ్, చాలా అసలు ఇంట్రెస్ట్గా ఈ చల్లటి వాతావరణంలో ఆహ్లాదకరంగా వచ్చామండి. అసలు నేను మా అక్క అసలు ఇది వేసవకాలంలో అనిపించట్లేదండి, నాకైతే శీతాకాలంలో ఉంది కదా. అవును, ఇప్పుడు మాత్రం అంటే ఇప్పుడు టైం 8 దాటింది, 9 ఇంచుమించు 8:30 అవుతుంది అనుకుంటా. శీతాకాలంలో చూడండి మనకు పొద్దున్న క్లైమేట్ ఎలా ఉంటుందో సేమ్ ఇందాక వరకు కూడా మంచు పడతానే ఉంది. మీరు చూసే ఉంటారు ఇందాక క్లిప్లో. చల్లటి వాతావరణంలో వెచ్చటి వేడి వేడి టీ తాగుతున్నాము. వేడి టీ తాగుతున్నాము చల్లటి వాతావరణంలో. నిహారిక నేను ఇద్దరం రెడీ అయిపోయామండి. ఇంకెందుకండి ఆలస్యం, మరి ఊరిని చూసేద్దామా? అలాగే ఇంటిని కూడా చూపిస్తాను. అక్కడ ఒక ఇల్లు కూడా చాలా బాగుందండి, అది నాకు భలే నచ్చింది. అక్కడైతే నాకు వంట చేయాలనిపిస్తుందండి, అంత బాగుంది. బుడ్డి ఇల్లులు చాలా బాగున్నాయండి. మరి సరే అండి, మరి ముందైతే ఈ మేము వచ్చిన ఇంటిని చూద్దామండి. అంటే మేము ఇక్కడ స్టే చేయకపోయినా వచ్చిన లగేజ్ అంతా ఇక్కడ ఉంది కాబట్టి, బాబీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి ఇది చూద్దాం, ఇక్కడి నుంచి చూద్దాం. చూడండి బాగుందండి. చక్కగా వర్షం వచ్చేటప్పుడు ఇక్కడ కూర్చొని ఇలా చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి వర్షాన్ని కదండి. ఓకే, కొంచెం వంగుని లోపలికి రావాలి. ఇది ఫస్ట్ కిచెన్ చూద్దాం. ఇలా రాగానే కిచెన్, మెయిన్ కిచెన్ చూపించు. నేను కనిపించకపోయినా పర్లేదు. ఇది పొయ్యి, కట్టెల పొయ్యి మీద చేస్తే నానమ్మ. గ్యాస్ అసలు వాడరా అది? ఈ కట్టెల పొయ్యి. అయ్యి బాబోయ్, ఎంత ఓపికకి మెచ్చుకోవాలి. వీటి నిండా నీళ్ళు నింపేసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ కొంచెం నీళ్ళు ఇబ్బంది ఉంది అంతే కదా. ఓకే, ఏంటి కర్రలు ఏంటి? కాళ్ళు అనమాట, అవి వేటకి వెళ్తారు కదా, అప్పుడు కాల్ వేసేసి. ఏంటది? ఏదో మందయి ఉంటది అంతేనా? ఇది ఒక గది. మా లగేజ్ అయితే ఈ గదిలో పెట్టామండి. ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసాము. ఇదంతా ప్రిపేర్ చేసాము. ముగ్గురికి 3 లగేజ్లు ఇంత తీసుకొచ్చేసాము. ఇందుట్లోనేమో బాబీ వాళ్ళ అత్తయ్య, మీ అత్తయ్య ఉంటారు కదా. ఇందుట్లోనేమో మీ నానమ్మ ఉంటారా? నానమ్మ. ఇది నానమ్మ గది. మీ నానమ్మ గది బానే ఉంది. తను ఎవరు? పిన్ని కొడుకు అనమాట. మీ చుట్టాల అబ్బాయా? వచ్చేసి మా నానమ్మ. మీ నానమ్మ నాకు కనిపిస్తుందా? బయటికి వెళ్తాం, బయటికి వెళ్దాం. బాబీ వాళ్ళ నానమ్మ మమ్మల్ని తీసుకొచ్చాడు కదా, తమ్ముడు వాళ్ళ నానమ్మ. పేరు పెద్దమ్మ, చిన్నమ్మే. పెద్దమ్మ పేరు అయితే చిన్నమ్మే అండి. మమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఈ తమ్ముడేమో ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని వదిలేసి. అంటే ఫ్రీడమ్ ఉంది, అందుకోసం అని అంత ఇబ్బంది లేదు. మాకు కూడా ఏంటో పాత మనుషులను చూసినట్టు అనిపిస్తుంది, కొత్తగా అయితే అసలు అనిపించట్లేదు. చాలా ఫ్రీడంగా ఉందన్నమాట. చిన్నప్పుడు బాబీ వాళ్ళ అమ్మకి పాలు లేకపోతే వాళ్ళ
నానమ్మ గారే పెళ్లిలా పాలు పట్టించి, పాలిచ్చి పోషించిందంట. అందుకు బాబీ ఇక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు వేరేగుంది. అది కూడా చూపిస్తాను. ఇక్కడే ఉంటున్నాడనమాట. ఇక్కడే ఇష్టమంట తమ్ముడికి. ఇక్కడే అలవాటంట. అసల ఆ అమ్మ వాళ్ళ ఇంటికంటే ఇక్కడే అసలుండటమే ఇక్కడ. ఇంకంతే. చిన్న కొడుకుగా పెంచుకుంది. నిన్ను మనవడిని కొడుకుగా పెంచుకుంది. ఓకే. మిగతా హౌసెస్ కూడా చూద్దాం. హ్మ్. ఓకే. హుహు. ఈ ఇల్లు చూద్దామండి. వచ్చేయి. నాకిది చాలా నచ్చిందండి. చక్కగా కనిపిస్తుంది. చక్కగా చూపిచ్చు దీన్ని. కనిపిస్తుంది. భలే ఉందండి. ఇదిగోండి ఇక్కడ కూర్చొని చక్కగా వంట చేయొచ్చండి. పొయ్యి. ఇదిగోండి పొయ్యి. భలే ఉంది. ఈ గోడ ఇదంతా చాలా బావుందండి చక్కగా. చక్కగా వంట చేసుకోవచ్చు మనం కూర్చొని. ఇది మీకు తెలిసినోళ్ళ ఇల్లేనా? మీ రిలేటివ్స్‌దేనా? మీ పెద్దమ్మోళ్ళదా? హుహు. నీళ్ళు వేడెక్కుతుంది చక్కగా స్నానం చేసి ఎళ్ళిపోతాను. ఓకే. భలే ఉంది చూడండి. చూపిచ్చు ఇదంతా చూపిచ్చు. లోపల వద్దులే ఇలా చూపిచ్చు. ఆ గది చూపిచ్చు. తలుపు లేదుగా. అందుట్లో ఏముంటాయి? ఓకే. అంటే ఏమన్నా పంటలు పండిస్తే ధాన్యం లాంటివి పెట్టుకోవచ్చా? ఇక్కడ కూడా పొయ్యి ఏదో తయారు చేస్తున్నారు ఏంటో ఇది. అబ్బా! ఎంత చల్లగుందో బాబీ. చాలా చల్లగుంది ఇక్కడ. నిజంగా. చాలా చల్లగా ఉంది. ఇది. ఇది హౌస్ అయితే. ఇది. బావుంది. హ్మ్. చూడండి ఈ హౌసెస్ కూడా చూపిచ్చు. ఎంత బావున్నాయో. చక్కగా బుల్లి బుల్లి హౌసెస్. ఇది చూడండి. ఇది ఇంకా బాగా కనిపిస్తుంది. ప్లే అవుతుంది కదా వీడియో. ఏది? ఇది? ఇది మీ పెద్దమ్మ వాళ్ళ ఇల్లా? ఓకే. పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఈ తడికి బావుంది. నాకు నచ్చింది ఈ తడి. మా ఊరు తీసుకెళ్ళిపోతాను ఈ తడిని. సరేనా? హుహు. ఇదొక బుల్లి ఇల్లు. అవునా? ఏదో పర్లేదు. ఓకే. ఫస్ట్ అయితే ఇది చూద్దామా? ఇది బాబీ వాళ్ళ ఇల్లే. అది బాబీ వాళ్ళ ఇల్లే. 2 చూపిస్తాను. ఇది కూడా బావుంది. చూడండి. అటునుంచి చూపిచ్చావు కదా! చూపిచ్చావు కదా! ఓకే. హ్మ్. ఇదిగోండి. మీ పిన్నా? ఓకే. బాబీ వాళ్ళ పిన్నంట. ఇది కూడా చక్కగా ఉంది. చెప్తాను. అంటే ఇక్కడ కనిపించదుగా. ఇప్పుడు కనిపిస్తుందా? లేదంటే ఇట్రా. ఇట్రండమ్మా. ఇట్రండి. నువ్వు కూడా లోపలికొచ్చేయి లేదంటే. హ్మ్. ఇప్పుడు బావుందా? హ్మ్. తనొచ్చేసి బాబీ వాళ్ళ అమ్మగారండి. తమ్ముడు వాళ్ళ అమ్మ. మీ పేరమ్మా? రత్నలమ్మ. ఓకే. బావుంది పేరు. రత్నలమ్మ గారు. పొద్దున్న టీ పెట్టనని అడిగారు. కానీ ఈలోపు అక్కడ పెట్టేసారనమాట. రేపు పెడుదురు మాకు రేపు మీ ఇంటి దగ్గర తాగుతాం. సరేనా? హ్మ్. సాయంత్రమా? సరే. సాయంత్రం పెడతారంటున్నారు టియ్యి. అన్నం వండుతారా? ఆహా! సరే. హౌస్ అయితే ఇదొక హౌస్. అసలు ఎన్ని ఇల్లులో బాబీ వాళ్ళకైతే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా చల్లగుందండి. హ్మ్. భలే ఉంది. మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు. అంతేనా? అటకా? హ్మ్. సామాన్లు పెట్టుకోవడానికి. అటక ఇది.
సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి. ఇగో ఇక్కడ కూడా నీళ్ళు పెట్టేస్తారు. తర్వాత ఆ! ఇదొక గది. అబ్బా! ఎంత చల్లగుందో. రాత్రయితే నేను ఈ గదికొచ్చానండి. రాత్రొచ్చాక ఇక్కడ పడుకుందామంటే దోమలు కుట్టేస్తాయి, ఫ్యాన్ లేదన్నారు. రాత్రి కూడా ఇదే విధంగా చల్లగుంది. ఇప్పుడు కూడా అలాగే చల్లగుంది. పేడతో అలికారనమాట. ప్రతి ఇల్లు కూడా పేడతో అలికున్నారండి. అసలెంత చల్లగుంటున్నాయంటే హౌసెస్. చాలా చల్లగా ఉందండి. ఏసీలా ఉంది నాకైతే. ఏసీ అవసరం లేదు. ఇక్కడ అటక బావుంది. మొత్తం అటకే పైన. ఇంక వేడంటూ రాదు. మొత్తం చెక్కలు పరిచేసారనమాట పైన. ఇదిగోండి చూడండి చెక్కలు పరిచేశారు. ఓకే. అదిగోండి ఇది కిచెను. ఆ! అమ్మ వాళ్ళ కిచెను. ఇది. ఇటు కట్టెలేసుకుంటారు. నెక్స్ట్ ఎదురుంగానే ఇదొక ఇల్లు. ఇక్కడ వంట చేసుకొని, సామాన్లు పెట్టుకొని ఇక్కడ పడుకుంటారేమో కదా! అంతేనా? ఇది హైట్‌గా ఉందన్నమాట. హ్మ్. ఇది. ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది కొండయితే. ఎదురుంగా ఇందాక చూసిన కొండ ఎంత బాగా కనిపిస్తుందో. వీడియోలో చిన్నగానే అనిపిస్తది గానీ, అసలు ఇక్కడి నుంచి పొద్దున్న లేసి ఇటు చూసినా కొండే, ఇటు చూసినా కొండే. ఉందా? ఓకే. ఇది. ఓకే. ఇది హాల్. బాబీ వాళ్ళ నాన్నగారు. తమ్ముడు వాళ్ళ నాన్నగారు. అంబలు తాగుతున్నారేమో. అంబలా? అంబలు తాగుతున్నారా అన్నయ్య? ఓకే. ఇదిగోండి. టీవీ. ఇవి మంచాలు తయారు చేయడానికా? తలుపులనమాట. ఓహ్! వేరే మా తమ్ముడోళ్ళు కొత్తగా ఓహో! కడుతున్నారు. కడుతున్నారా అందుకా? లోపలికెళ్దాం. అయ్యో! రావట్లేదేంటి? రాత్రి ఇయన్నీ వచ్చి చూసామండి. ఇక్కడ కూడా చల్లగానే ఉండింది రాత్ర. చూపిచ్చు ఇల్లంతా. గదంతా. కరెంటొచ్చిందా? ఇక్కడ కూడా చల్లగానే ఉంది. ఓకే. ఇప్పటికే 1, 2, 3 ఇల్లులు మీవి. మీ సొంత ఇల్లులు దీంతో కలిపి. అయితే ఇంక నాలుగో ఇల్లు కూడా కడుతున్నారండి. బాబీ. ఆ ఇండ్లు మాత్రం బాబీ కట్టేస్తున్నాడు. తమ్ముడు కట్టేస్తున్నాడు. ఇప్పటికి ఎంతయ్యుంటది? పైకెళ్ళి గోడలయిపోయినాయా తమ్ముడు? స్లాబ్ వరకు అయిందా? స్లాబ్ పొయ్యాలింక. అది కూడా కడితే నాలుగో ఇల్లు మీకు. కానీ అది మొత్తం ఓన్‌గా నీకే అది. నువ్వే కట్టిస్తున్నావు కాబట్టి. చూసారండి రొయ్యల చెరువు కాడ తమ్ముడు కష్టపడుతూ మా జిల్లాలోనే తమ్ముడు చేసేది. తణుకు దగ్గర. ఇల్లు కట్టిస్తున్నాడనమాట. సంవత్సరానికి నువ్వొచ్చేది 2, 3 సార్లంతే ఇంటికి. అంతే కదా! పండగలు ఏమైనా పబ్బాలుంటేనే తప్ప రావు. ఇంకక్కడే ఉండిపోతావు. రొయ్యల పంట 3 నెలలకోసారి కదా! 3 నెలలయ్యాక మళ్ళీ పనసకాయలు చూడండి. ఇంకా ఎదుగుతాయి కదా! జూమ్ చేయకపోయా పనసకాయలు కొంచెం 1.5 చూడండి పనసకాయలు. పెద్ద చెట్టు. నువ్వు పుట్టినప్పుడు ఏసారో ఏంటో. నువ్వు పుట్టినప్పటి నుంచి ఉందా? లేదంటే తర్వాత బాబీ పుట్టక ముందు నుంచి. గడ్డి కుప్ప. గడ్డి కుప్ప బావుంది. దాని మీదకెక్కి రీల్ తీయాలి. నువ్వే మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాయిసాని అని సాంగ్ తీస్తే బావుంటది. ఆ గడ్డి మేటు పైన. ఇటు కూడా ఉన్నాయి కదా! హౌసెస్. చాలు మనం. చూస్తారండి అటునుంచి అలా వచ్చేసి ఇలా బయటికెళ్ళిపోతున్నాము. అటు లోపలికి దూరి ఇటు నుంచి. ఈ పశువుల శాల. ఎవరిది? మీదేనా? అమ్మాళ్ళదేనా? పొద్దున్నుండినియి ఇక్కడ. కానీ మీయో కాదో అనుకున్నాను. మాట్లాడించాను మీ పశువులని పొద్దున్న.
ఉమ్, ఇదండి పనస చెట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయండి, పెద్ద పెద్ద చెట్లు. ఇప్పుడో పెట్టుంటారు నాకు తెలిసి. మేము కూడా పుట్టుండమేమో నాకు తెలిసి అనుకుంటున్నా. ఉమ్, పనస చెట్లు. నైట్ ఇంటికి కూడా వచ్చామండి మేము నిన్న వచ్చాక. హౌస్ కడుతున్నారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఈ సిస్టర్ అయితే లేరు, రాత్రి మమ్మల్ని పలకరించారు. విఆర్ఓ చేస్తారంట సిస్టర్, డ్యూటీకి వెళ్ళిపోయినట్టున్నారు. వీడియోస్ చూస్తూ ఉంటారంట మన వీడియోస్. రాత్రి పలకరించారు చక్కగా. ఓకే. అది మెయిన్ రోడ్ అన్నమాట, కనిపిస్తుంది కదండి. ఇక్కడైతే ఫ్లవర్స్ బాగున్నాయి. ఇక్కడైతే ప్రొద్దుతిరుగుడు పూలు ఉన్నాయండి, భలే ఉన్నాయి చూడండి. బకెట్స్ లో పెట్టారు మొక్కలు, చక్కగా పూసినాయండి. సూర్యుడు ఇప్పుడు ఇటు తిరిగి ఉన్నాడు కాబట్టి ఇటు తిరిగినాయి, అటు తిరిగితే అటు తిరుగుతాయి అనుకుంటా. సూర్యుడు ఎటు వెళ్తే అటు. అందుకే పొద్దు తిరుగుడు పూలు, సన్ఫ్లవర్స్. వెళ్దామన్నా. ఇదిగోండి, అదిగోండి బస్సు వెళ్తుంది. ఏదో ఊరి పేరు ఉందండి, నాకు కనిపించలేదు. మేము ఇటు నుంచి వచ్చాము రాత్రి. ఇటు వెళ్తే కేడిపేట అంటారు కదండి, కృష్ణదేవర పేట అంతేనా, అదే అనుకుంటా. అల్లూరి సీతారామరాజు జ్ఞాపకార్థంగా చాలా ఉంటాయి ఆ విలేజ్ లో. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు అంట కేడిపేటకి, కృష్ణదేవరపేటకి. అటు నుంచి కూడా మా ఊరు వెళ్ళిపోవచ్చు, అటు నుంచి అడ్డతీగల నుంచి అలా. ఇటు నుంచి కూడా దగ్గరే మా ఊరు. మేము ఇటు నుంచి వచ్చామండి, ఆ, తుని నుంచి వచ్చాం. తుని, నర్సీపట్నం, లంబసింగి. లంబసింగికి ఇక్కడికి 20 కిలోమీటర్లు. ఇంక చింతపల్లి, ఇప్పుడు మేము వచ్చిన జాతర అయితే అక్కడ ఉందండి, ఒక 3 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, ఊరు నుంచి. వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయండి, రోడ్ వ్యూ పాయింట్స్ ఇక్కడ. మేము నైట్ వస్తూ చూసాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుందండి. పొద్దున్న మీరు వేరే ప్లేస్ నుంచి, కానీ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి. చూడండి అక్కడ రోడ్ పాయింట్ వ్యూ, అది చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ ఏదో విలేజ్ ఉంది, తింతాడ. ఇక్కడ చాలా విలేజెస్ దగ్గరలోనే ఉన్నాయండి, లాంగ్ లో అయితే లేవు. 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో. ఇదైతే చాలా పెద్ద కొండ అండి. ఏది కాలేజ్ అక్కడ కొంచెం కొంచెం కనిపించేది కాలేజా? ఓకే సరే, కానీ నువ్వు 2 కొండలు ఒకేలా ఉంటాయంట కదా తమ్ముడు, చెప్తా ఉంటావు కదా, ఏదేది? ఈ కొండ అది అక్కడ మబ్బుగా కనిపిస్తుంది, ఆ కొండ అనమాట. వెనకల వెనకాల వీడియోలో అయితే అసలు కనిపించట్లేదండి, మంచు పడుతుంది. చాలా లాంగ్ లో ఉంది అది. ఈ నిబ్రంగా వెనకాల ఉంది. అవును, షేప్ ఒకలానే ఉందండి. దీని షేప్ ఎలా ఉందో అలా ఉంది. ఇలా 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 ఇలా. ఈ రెండింటిని అక్క చెల్లెలు అంటారా? అన్న తమ్ముళ్ళ? అక్క చెల్లెలు పెద్దలా అంటారు మరి. అంటే అప్పుడప్పుడు బాబీ తమ్ముడు చెప్తా ఉంటాడు ఫోన్ లో, మేము మాట్లాడుకునేటప్పుడు, మా ఊర్లో ఇలా ఉంటాయి, నువ్వు వచ్చాక నీకు చూపిస్తాను అని చెప్తా ఉంటాడు అనమాట. ఓకే, ఇది ఊరండి, ఇటు సైడ్ ఉంది. ఇంకా అది హైవే రోడ్డు, అక్కడ అవతల కూడా ఉంది ఊరు. అవతల వరకు అయితే కష్టం అండి, కానీ ఇంక ఇంచుమించు ఇలానే ఉండి ఉంటది. హౌసెస్ అయితే నాకు బాగా నచ్చినాయి. చెప్పాను కదండి, ఇలాంటి విలేజ్ లో, ఇలాంటి హౌసెస్ లో నాకు 1 డే అయినా స్పెండ్ చేయాలనిపించేది. 1 డే కాదండి, నిజంగా 4 డేస్ స్టే చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇచ్చిన బాబీ తమ్ముడికి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నిజంగా నేను అరకు వీడియో చూసేటప్పుడు అనుకునేదాన్ని, ఒక్కరోజు ఇలాంటి హౌస్ లో భలే ఉంటది, వంట కూడా చేస్తే ఎంత బాగుంటుందో అనుకునేదాన్ని. కానీ చాలా రోజులు అవకాశం వచ్చింది, 4 డేస్ ఉంటాము. ఎలా ఉందండి లొకేషన్? ఇదే కాదండి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. రోడ్ పాయింట్ కూడా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో కూడా చూపిస్తాను, చాలా బాగుంటది.
నేనైతే రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎలా ఉంటదో.